కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా మీరు చట్టపరంగా వ్యవహరించండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు కాంతిరామ్ టాటా దగ్గర నుంచి అక్కడ డిఎస్పి, సిఐ, ఎస్ఐ అందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పినట్టుగా నటిస్తూ ఉన్నారు. తప్పుడు సర్టిఫికెట్లతో కేసు పెట్టారు. ఇప్పుడే మా పట్టాభి రామ్ గారు మొత్తం ఆ కేసులో ఉన్నటువంటి లోపభూయిష్ట విధానాలన్నింటినీ కూడా ఆయన బట్టబయలు చేశారు. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి డ్రామాని మేము ఎక్స్పోజ్ చేశాం. ముఖ్యమంత్రి వ్యాను మీద ఉంటే, బస్సు మీద ఉంటే కరెంటు తీవలసి వచ్చినప్పుడు తీస్తే ఫ్లడ్ లైట్లు ఎందుకు పెట్టలేదు? విజయవాడలో ఫ్లడ్ లైట్లు దొరకవా? పోలీసు వాళ్ళు ఆ రకమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఫ్లడ్ లైట్లు పెడితే ఆ డ్రామా బయటకు వస్తుందని చెప్పి మీరు ఆపేసి ఆ చీకట్లో పైన ముఖ్యమంత్రి గారికి ఏదో గిరుకుపోవటం, వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికేదో పైన రాపిడి జరగటం, ఒక పూలదండ ఇలాగొచ్చి మళ్ళీ ఇలా పూలదండ ఇలా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నుదుటి మీద ఘాటు లేదు, మళ్ళీ పూలదండ ఇటు వెళ్ళిపోవడంతోనే ఘాటు వచ్చింది. అంటే పూలదండ మాటున ఈ డ్రామా జరిగిందనేది వాస్తవం. ఆ సతీష్ కుమార్ అనేటువంటి యువకుడి చేత అబద్ధపు స్టేట్మెంట్ ఇప్పించి బలవంతంగా రాయించి వడ్డెర కులానికి చెందినటువంటి చిన్న కులం, తక్కువ శాతం జనాభా ఉండేటువంటి కులాన్ని ఎంచుకొని ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసును పెట్టి ఈ రకమైనటువంటి డ్రామాకి తెరదీశారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా దీన్ని నమ్మట్లేదు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు రావట్లేదు, ఆయన మాటలు వినట్లేదు. ఓటమి అంచున ముఖ్యమంత్రి పయనిస్తూ ఉన్నాడు. ఎన్నికలు 13వ తారీఖు నాడు ప్రజలు ఓటైపోతూ ఉన్నారు. జూన్ 4వ తారీఖు నాడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి భవిత ఆ రోజున తేలిపోతుంది. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్, నీ నాటకాలు ఆపు. నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా మీద గెలవాలని నువ్వు చేసే ఏ ప్రయత్నము సక్సెస్ కాదు. బోండా ఉమాని అరెస్ట్ చేసి నువ్వేదో పబ్బం గడుపుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నావు. బోండా ఉమా వెనుక వందలాది మంది సైనికులు ఉన్నారు, వందలాది మంది నాయకులు ఉన్నారు. 25 డివిజన్లో డివిజన్కి 200 మంది చొప్పున బోండా ఉమా ఎన్నికల్లో గెలవటానికి రేయింబగళ్ళు కష్టపడతా ఉన్నారు, నిన్ను తిరస్కరిస్తూ ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రావాలని, సెంట్రల్ నియోజకవర్గంలో నీకు సానుభూతి రావాలని మీరిద్దరూ ఆడిన డ్రామా అది అట్టర్ ఫ్లాప్ అయింది, అది బూమరాంగ్ అయింది. నువ్వు చేసే ఏ పని కూడా సక్సెస్ కాదు. విజయవాడ వంటంలో నిన్ను జగనే తరిమేస్తే నువ్వు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చావు. సెంట్రల్ నియోజకవర్గంలో నీకు డిపాజిట్ కూడా మొన్నటి వరకు డిపాజిట్ దక్కుతుందని చెప్పి అనుకున్నాం. ఇవాళ ఈ డ్రామాలు మొత్తం బయటకు వచ్చిన తర్వాత డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేదు. ఈ డ్రామాలు ఆపు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.